నాతో పాటు విమలక్క గారు ఉన్నారు, మాట్లాడదాం. మేడం నమస్తే. చాలా రోజుల నుంచి కూడా బీజేపీ బహిరంగంగానే చెప్తుంది మావోయిస్టులు లేకుండా చేస్తాం, అడవుల్ని కాపాడతాం, ఇలాంటి స్టేట్మెంట్లు వస్తున్నాయి. ఏం చెప్పదలుచుకున్నారు? వాస్తవానికి అడవి పైన, అడవిలో ఉన్నటువంటి సంపద పైన ఆదివాసీలకు మాత్రమే హక్కు ఉండాలి. అది ఈనాటిది కాదు. జల్ జంగల్ జమీన్ కోసం ఆనాడు సీతారామరాజు నుంచి మొదలుకొని కొమరం భీం నుంచి మొదలుకొని పోరాటాలు, అనేకమైనటువంటి పోరాటాలు జరిగినాయి. ఆ పోరాటాల కొనసాగింపుగా ఆదివాసీ బిడ్డలు ఇవాళ వాళ్ళంతా కూడా ఈ అడవి మీద హక్కు మాకే ఉండాలని వాళ్ళు కోరుకోవటంలో తప్పులేదు. అది న్యాయమైనటువంటి కోరిక, డిమాండ్ కూడా. అది మనం కావాలని కోరుకోవడమే, వాళ్లకు న్యాయం జరగాలని కోరుకోవడమే మనం చేస్తున్నటువంటి పని. అది తప్పెట్లయితుంది? న్యాయంగా ఉండాలని కదా మనం కోరుకుంటున్నటువంటిది. అందుకని నువ్వెవరికో 5 ఏళ్లకోసారి వచ్చేటువంటి అధికారంలో ఉండేటువంటి మీకే ఇంత ఉంటే, ఏండ్లకేండ్లుగా అడవిని అంటి పెట్టుకొని అడవిలో ఉంటున్నటువంటి వాళ్ళు ఈ అడవి మాది కాదు అని అనుకునేటువంటి పరిస్థితులు ఎట్లుంటారు? అడవి నుంచి మీరు వెళ్ళిపోండి అనేటువంటి హక్కు నీకెక్కడ ఉంది? ఎవరికీ లేదు. అడవిని వాళ్ళకు కాకుండా చేసేటువంటి రైట్ ఎవరికీ లేదు. ఇవాళ మొత్తంగా వీళ్ళని ఏరి పారేస్తాం, వాళ్ళని ఏరి పారేస్తాం అనేటువంటి నెపంతో పెద్ద మారణ హోమాన్ని సృష్టిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం. అందుకని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపరేషన్ కగార్ని నిలిపివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా ఒక ప్రజల పాటై, ఆటై, మాటై పనిచేస్తున్నటువంటి ఒక సాంస్కృతికోద్యమంలో, విప్లవ సాంస్కృతికోద్యమంలో పనిచేస్తున్నటువంటి మేము కోరుకుంటున్నటువంటిది కూడా అదే. వాస్తవంగా ఇవాళ మనం ఈ మేరకైనా ఎన్విరాన్మెంట్లో ఉన్నాము అని అంటే ఆదివాసీ బిడ్డలు ఉన్నారు గనక, ఆదివాసీలు ఆ మేరకైనా అడవిని కాపాడుతున్నారు గనక, ఈ మేరకు కూడా అడవిని అంటిపెట్టుకొని ఉండేటువంటి ఆదివాసీలే లేకపోతే ఎప్పుడో ఆగమైపోయేది. ఏండ్లకేండ్లుగా ప్రకృతి సహజంగా సృష్టించబడ్డటువంటివి అడవులు, వీళ్ళు నాటినటువంటివి కాదు. ఒకవైపున అడవిని విధ్వంసం చేస్తున్నారు, ఇంకొక వైపున లేని అడవిని సృష్టించాలని చూస్తున్నారు వీళ్ళు. మొక్కలు నాటుతాం, అది నాటుతాం. నువ్వేం నాటాల్సిన అవసరం లేదు. ఉన్న అడవిని ఉన్నట్టుగా, ఉన్న గుట్టల్ని ఉన్నట్టుగా, ఉన్న చెరువుల్ని ఉన్నట్టుగా, ఉన్న భూముల్ని ఉన్నట్టుగా మీరు ఉంచితే చాలు. మీరు అమ్ముకోకపోతే చాలు. అమ్ముకునేది మీరు, విధ్వంసాన్ని సృష్టిస్తున్నది మీరు, మారణ హోమాన్ని చేస్తున్నది మీరు, హింసను చేస్తున్నది మీరు, కులాల పేరుతో, మతాల పేరుతో ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నది మీరు, హత్యలు చేస్తున్నది మీరు. ఇన్ని చేస్తున్న మిమ్మల్ని ప్రశ్నించొద్దు అంటే పౌర సమాజం లేనట్ట? ఇప్పుడు కేవలం బీజేపీ టార్గెట్ మావోయిస్టులను లేకుండా చేయడమా, లేకపోతే అడవిలో ఉన్నటువంటి ఖనిజ సంపదను దోచుకోవడానికి ఇట్లాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? అంటే అడవిలో ఉన్నటువంటి ఖనిజ సంపదని దోచుకోవడానికే అటు ఆదివాసీలు లేకుండా చేయాలని, ఆదివాసీలకు అండగా ఉండేటువంటి వీళ్ళని లేకుండా చేయాలని. అంటే ఒక ప్రశ్న ఉంటుంది కదా, వీళ్ళుంటే ఏంటంటే ఒక ప్రశ్న ఉంటుంది. ఆ ప్రశ్నే లేకుండా చేస్తే మేము ఇష్టారాజ్యంగా ఉండొచ్చు అని మేము అంటున్నాము. మొత్తం దేశాన్ని బొందలగడ్డని చేసి ఏ దేశాన్ని ఏలుకుంటారు మీరు? ప్రజలుంటేనే కదా, ప్రజలుంటేనే సమాజ మనుగడ ఉంటుంది. ఈ సమాజ మనుగడకే ఒక ప్రశ్న ఎదురైన తర్వాత, మానవ మనుగడని ఒక ప్రశ్నార్థకంగా మిగిలినటువంటి చోట, మొత్తం ఎక్కడెక్కడ ఎన్విరాన్మెంట్ దెబ్బతీసిన తర్వాత, మయన్మార్లో ఏం జరిగింది నిన్న? ఎవరి పాపం అది? మానవ పాపం కాదా? ఇవాళ పాలకుల పాపం కాదా? అందుకని ఇక్కడ కూడా పాలకుల పాపం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకని మీరు చేస్తున్నప్పుడు ఇవన్నీ చేస్తున్నారు మీరు, ఇది సరైనది కాదు అనే ప్రశ్న వేయడం తప్పు కాదు కదా. ప్రజాస్వామ్య దేశమా కాదా మనది? ప్రజాస్వామ్యం లేదు అని చెప్పండి మీరు. అసలు ఈ దేశంలో అసలు ప్రజాస్వామ్యమే చచ్చిపోయిందని చెప్పండి. ప్రజాస్వామ్యం లేదని మీరు ప్రకటించండి. మనది ప్రజాస్వామ్యము, లౌకిక ప్రజాస్వామ్యము అనేటువంటిది ప్రజాస్వామ్య దేశం అని మీరే అంటున్నారు. మరి ప్రజాస్వామ్యం ఉన్నది అని అనుకుంటున్నప్పుడు ప్రశ్నించే హక్కు కూడా మనకు ఉంటుంది కదా. అలాంటప్పుడు ప్రశ్నించకుండా ఎట్లుంటాం? మనుషులం కదా. ఇప్పుడు ఆపరేషన్ కగారు పేరుతో నిజమైన మావోయిస్టులనే చంపేస్తున్నారా, లేకపోతే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి అమాయక ప్రజలు చనిపోతున్నారు? నిజంగా పనిచేస్తున్నటువంటి నక్సలైట్లను చంపేస్తున్నారు, వాళ్ళకు అండగా నిలబడుతున్నటువంటి అమాయక ఆదివాసీ ప్రజలను కూడా చంపేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఒకటి తర్వాత ఒకటి చూస్తే ఎంతమందిని పుట్టను పెట్టుకున్నారు? సరైనది కాదు కదా. ఇంతమందిని చంపే హక్కు మీకు ఎవరు ఇచ్చిండ్రు? ఏ కోర్టు చెప్తుంది వీళ్ళని చంపమని? చెప్తుందా? కోర్టులు చెప్తున్నాయా వీళ్ళని ఏరి పారేయండి, వీళ్ళని చంపండి అని చెప్తున్నారా? అంటే కోర్టులను కూడా లెక్క చేయరా మీరు? ఏది చెప్పరా మీరు? ఇది సరైనది కాదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాల్సింది వెంటనే ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని, పోలీసు బలగాలను వెనక్కి రప్పించాలని, అడవి మీద దాడులను ఆపాలని, అడవి మీద ఆదివాసీ బిడ్డలపైన వాళ్ళు కోరుకుంటున్నటువంటి
హక్కు ఏదైతే ఉందో ఆ హక్కును వాళ్ళకి చెందేలా చేయడమే ఇవాళ ప్రభుత్వం చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం వర్షన్ ఏంటంటే ఇంకా ఎన్ని రోజులు అడవులలో ఉండి తుపాకులు పట్టుకొని తిరుగుతారు, జనజీవన సమితిలో కలిసిపోండి, ప్రజలకు ఉపయోగపడే విధంగా పోరాటం చేయండి అని చెప్పి వాళ్ళ వర్షన్, కేంద్ర ప్రభుత్వం వర్షన్. వాళ్ళు చేస్తున్నది ప్రజలకు ఉపయోగపడే పని. బయట ఉన్న వాళ్ళు ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్లు అంటున్నారు. అక్కడి నుంచి వాళ్ళు బయటకు వస్తే బతకనిస్తలేరు కదా మరి వీళ్ళు. అందుకని అక్కడ ఉండి ఆదివాసీలకు అండగా నిలబడుతున్నారు వాళ్ళు. తప్పేముంది అందులో? వాళ్ళ తరపున సపోర్ట్ గా మీరు మాట్లాడినప్పుడు మీలాంటి వాళ్ళపై హరగోపాల్ కావచ్చు, లేకపోతే సంధ్య గారు కావచ్చు, మీలాంటి వాళ్ళపై కూడా ఉపా కేసులు పెడుతున్నారు. అవును, అంటే సానుభూతి పరులు, మావోయిస్టు సానుభూతి పరులు అని. ఎట్లా చూడాలి? ఎట్లా చూడాలి? అదే చెప్పిన కదా ఇంతకు ముందే, ఇది సరైనది కాదు అని మేము కోరుకుంటున్నాం. ఎందుకనంటే ఇవాళ కాదు, ఏండ్లకేండ్లుగా ఇవాళ ప్రజా పోరాటాలు ఉన్నాయి. ఇక్కడ ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ప్రశ్నించే తత్వం ఉంది, పోరాడే తత్వం ఉంది. ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటం జరిగినటువంటి ప్రాంతం ఇది. ఇవాళ కొత్తగా మనం ఏదో ఇవాళ ఇక్కడ పైనుంచి ఊడిపడ్డది పోరాటం అనేటువంటిది, పోరాట తత్వం అనేటువంటిది అని చెప్పడానికి లేదు. ఇక్కడ ఒక పునాదులు ఉన్నాయి. ఆ పునాదులతోటి ఇక్కడ పోరాటానికి ప్రజలు సమాయత్తం అవుతున్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు పోరాడుతున్నారు, ఇక ముందు కూడా పోరాడతారు. ఎందుకని? అన్యాయం జరిగిన చోట ప్రశ్నించేటువంటి గుణం ఇక్కడ ఉంది. ఎక్కడైనా ఉంటది, ఇక్కడే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా మనం అనేక పోరాటాలు చూసినాం. ఏ పోరాటాలు చూసినా అక్కడ అన్యాయం జరిగితే తిరగబడే తత్వం అనేటువంటిది ఒకటి ఉన్నది. కాబట్టి తిరగబడకుండా ఎట్లుంటారు? తిరగబడిన చాలా సీరియస్ గా తిరగబడేటువంటి పరిస్థితులే వస్తే మొత్తం ప్రభుత్వాలే కూలిపోతున్నాయి కదా. ఇంత ఆధునికమైన ప్రపంచంలో ఇంకా అడవులలో మావోయిస్టులు తుపాకులు పట్టుకొని తిరిగితే ప్రజలకు న్యాయం జరుగుతుంది అనుకోవచ్చా? ఏమంటారు? ఇంత ఆధునిక ప్రపంచంలో శాటిలైట్లు తయారు చేస్తున్నారు, అభివృద్ధి చెందుతున్న దేశం మనది, ఇంకా అడవులలో ఉండి తుపాకులు పట్టుకొని ఆ లైన్ లో పనిచేయడం కరెక్టేనా? అభివృద్ధి అంటే ఏమనుకుంటున్నారు? అభివృద్ధి అంటే ప్రజల ఆస్తులను కొల్లగొట్టడమా? అభివృద్ధి అంటే అడవులను విధ్వంసం చేసుకోవడమా? అభివృద్ధి పేరిట అందరినీ ప్రజల్ని చంపటమా? ఇది కాదు కదా, ఇది అభివృద్ధి కాదు. ప్రజల ఆస్తుల్ని డెవలప్ చేయడం అనేటువంటిదే అభివృద్ధి. ఈ అడవుల్ని కాపాడుకోవడమే అభివృద్ధి. వాస్తవంగా అపారమైనటువంటి వనరుల సంపద మన దగ్గర ఉన్నంతగా ఎక్కడ లేదు. కానీ దీన్ని కాపాడుకొని దీన్ని డెవలప్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు చెందేలా చేస్తే చాలు. ఎక్కడి నుంచో మనం పెట్టుబడులు కోరాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఇక్కడ ఉన్నదాన్ని డెవలప్ చేసుకొని ఇక్కడ ఉన్న ప్రజలకి చెందేలా చేస్తే నువ్వు ఇంకా వేరే కక్కుర్తి పడాల్సినటువంటి అవసరమే లేదు. అందుకని ఆ కక్కుర్తి అనేటువంటిది మీ దాంట్లో మీ బలహీనతగా ఉంది కనుకనే, మీరు స్వార్థపూరితమైనటువంటి ఆలోచన మీకు ఉంది కనుకనే ఇవాళ ఈ రకమైనటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇది సరైనది కాదు. ఇవాళ అణిచివేత ఉన్న దగ్గర పోరాటం ఉంటుంది, దోపిడీ ఉన్న చోట పోరాటం ఉంటుంది, అణిచివేత ఉన్న దగ్గర ప్రతిఘటన ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అది సమాజంలో జరుగుతున్నటువంటి వాస్తవం. అది ఎక్కడైనా, ఇక్కడనే కాదు, ఎక్కడైనా ఇంతే జరుగుతుంది. చర్చలకు సిద్ధమని చెప్పి మావోయిస్టు పార్టీలు స్టేట్మెంట్లు ఇస్తున్నారు, కానీ ప్రభుత్వాలని ఏ విధంగా నమ్మవచ్చు? చర్చలకు సిద్ధమని పిలిచి ఎన్కౌంటర్లు చేసే పరిస్థితి ఉండదంటారా? అంటే గతంలో 2004లో చర్చలకు ఆహ్వానించి తర్వాత ఎన్కౌంటర్ల పరంపర కొనసాగించి చాలా తీవ్ర నష్టం కలిగించిన మాట వాస్తవం. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కోరుకుంటున్న దాంట్లో కూడా తప్పులేదు కదా. ఇవాళ సరే, ఈ అడవిని ఎట్లా కాపాడుకుందాం, ఆదివాసీ బిడ్డలను ఎట్లా కాపాడుకుందాం, ఈ ప్రజలకు ఈ ప్రజల్ని ఎట్లా రక్షించుకుందాం అనేటువంటి దాంట్లో వాళ్ళుగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారేమో. ఒకసారి ఆహ్వానించి చూస్తే కదా తెలిసేది. ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? మేమైతే వాళ్ళు కోరుకుంటున్న దాంట్లో తప్పు లేదు, వాళ్ళు కోరుతున్నారు కదా చర్చలకు మేము రెడీ అని. అట్లాంటప్పుడు సానుకూలంగా స్పందిస్తే మంచిదని మేము కోరుకుంటున్నాం. ఇరువైపుల నుంచి కూడా యుద్ధ వాతావరణాన్ని ఆపగలిగితే ప్రజలు క్షేమంగా ఉంటారు కదా. ఇటు ప్రజలు క్షేమంగా ఉంటారు, అటు ఆదివాసీ బిడ్డలు కూడా, అడవి కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం. సరే, రాబోయే కాలంలో ఎట్లుంటుంది పరిస్థితి అని అంటే మనం ఏం చెప్పలేం కదా, అది కాలమే నిర్ణయిస్తుంది.